హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే నిన్న తీసిందండి, సండే రోజు. ఇంట్లో ఏమీ లేవని చెప్పి కూరగాయలు తీసుకుందారని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళామండి. నిన్న సండే కదా, అందరూ కూరగాయలు తీసుకోవడానికి చాలా జనం వచ్చారనమాట. మార్నింగ్ అయితేనే ఫ్రెష్గా ఉంటాయి అనమాట కూరగాయలు. చూసారా పూలదండలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పూల షాప్ కూడా పక్కనే ఉంది. ఇంకా లోన్కి వెళ్తున్నామండి కూరగాయలు తీసుకోవడానికి. వీడియో తీయడం అయితే కుదరలేదనమాట లోన. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం కూరగాయలు తీసుకుని. ఇంకా నేను తీసుకున్న కూరగాయలు ఏంటంటే బెండకాయలు, టమాటా, క్యారెట్, బీట్రూట్, చిక్కుడుకాయ, బంగాళదుంప, ఇవి కనిపిస్తున్నాయి కదండి గ్రీన్ కలర్లో, అవేమో బఠానీ కాయలంట, పచ్చి బఠానీ అంటాం కదా అవన్నమాట. ఇవన్నీ వేరి ఒక పక్కగా పెడుతున్నాను అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి. నేను ఇప్పుడేనండి బఠానీ కాయలు చూడడం, అవి ఒలిచేసుకుని కాయలతో బలంగా వండుకోవడం అనమాట. ఇంకా పచ్చిమిర్చి కూడా అవి తొడియాలు తీసేసి ఒక పక్కనైతే చదురుకుంటున్నాను అనమాట. అవి వంకాయలు వేసుకుంటే బాగుంటుందని చెప్పి అయితే అన్నారు. నేను ఇంకా అవి అనుకున్నాను చిక్కుడుకాయలు ఏమని చెప్పి, 1 కేజీ చిక్కుడుకాయలు ఇవ్వండి అంటే, కాదండి అవి బఠానీ కాయలు అని చెప్పి అయితే అన్నారు. మా పాప అయితే ఫ్రూట్స్ తీసుకోమంది. డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అనమాట మా పాపకి. అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోమంది. తీసుకోలేదని చెప్పి అక్కడే అలిగేయడం, కూర్చేయడం అదంతా చేస్తుంటే వాళ్ళ డాడీ అయితే తీసుకున్నారు. అది తీసుకొచ్చాక తను పట్టుకుని మొత్తం అయితే తిరిగొచ్చేసింది. ఇంక ఇది కోసి పెడతావా పెట్టవా మమ్మీ అని అయితే పేకల మీద అయితే కూర్చుందనమాట. కోసి అయితే ఇచ్చాను, ఒక ముక్క ఇచ్చాను, తినుకుంటా సూపర్గా ఉందని చెప్పి అయితే అంటుంది. ఇంకా కూరగాయలన్నీ ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఓ పక్కన పచ్చిమిర్చి, ఓ పక్కన టమాటాలు, బెండకాయలు అయితే సదిరేసాను. కానీ చిన్నదనమాట ఈ బాక్స్, ఎన్నో పట్టలేదు. క్యాప్సికమ్ పెట్టడానికి ప్లేసే లేదండి. ఫ్రిడ్జ్ లోన ఆ బాక్స్ పట్టదేమోనని చెప్పి ఇంకా అవి కూడా తీసేసాను. పెట్టినవి కూడా పట్టదనిపించింది నాకు. చూడండి అవంతా పట్టేస్తుంది. ఇంకా వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలు సదరొచ్చులే అని చెప్పి అవి తీసేసాను. బఠానీలు చూసారండి వలిస్తే ఎంత పచ్చగా ఉన్నాయో. నిజంగానే వంకాయలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలో వాటిల్లో వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. చూడండి రౌండ్గా పూసలాగా ఉందన్నమాట. ఆ చిక్కుడుకాయకి ఈ బఠానీ కాయకి తేడా కనిపిస్తుంది చూడండి. చిక్కుడుకాయ వేరే రకంగా ఉంది, బఠానీ కాయ వేరే రకంగా కనిపిస్తుంది. అది ఫ్రుష్టిగా ఉందన్నమాట. ఇంకా అవన్నీ కవర్లో సదిరేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఆ కవర్ కనిపిస్తుంది కదా అందులో తోటకూర, కొత్తిమీర, మెంతికూర అయితే అందులో సదిరేసి, ఇంక ఇందులో బీట్రూట్, క్యారెట్, బంగాళదుంపలు అయితే వేసేసాను. టమాటాలు అయితే ఎక్కువ తీసుకున్నానండి, అవి వేరే పెడతారని పచ్చడికి. ఇంకా బజ్జీలు వేద్దారని చెప్పి బజ్జీకాయలు కూడా తీసుకున్నానండి. ఇంకా వస్తా వస్తా రాగండి చేపంటండి, కేజీన్నర ఉంది. అదైతే తీసుకున్నారు మా వారు. అక్కడే చేయించి తీసుకొచ్చాము. చాలా లేట్ పట్టింది అక్కడే. లైవ్ ఫిష్ అంటారు కదండి, అక్కడ జనాలు బీభత్సంగా ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో, ఎలా వేస్తున్నారో అన్నది కూడా అర్థం కాలేదనమాట. ఇవి ఇంటికి తీసుకొచ్చి ఫ్రెష్గా శుభ్రం చేసుకుని సాల్టు, కారం అయితే వేసుకున్నాను అనమాట. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుని ఒక 2 స్పూన్ దీంతో 2 గరిటెస్ వేసానమాట. నూనె వేసేసి ముక్కలకన్నిటికి కారం అదంతా పట్టేలాగా చేశానమాట. కొంతసేపు అలా వేసేసి ఆ ముక్కలకి సాల్టు, కారం, ధనియాల పౌడర్ అదంతా పట్టేలాగా అలా ఉంచేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పట్టేస్తుంది కదా ముక్కలకి. చూడండి కలిపేస్తే ఎలా ఉందో. ఇంక ఇది పక్కన పెట్టేసి మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కోసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పొయ్యి మీద పాన్ అయితే పెట్టేశాను. దాంట్లో కూడా 2 గరిటెలు నూనె అయితే వేసేసాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారండి చేపల కూర. నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను. అసలు ఈ చేపల కూర అంటేనే తినేదాన్ని కాదండి నేను. కానీ మా అత్తగారు అయితే చాలా బాగా చేస్తారనమాట. ఆవిడ దగ్గర నుంచి అయితే నేను నేర్చుకున్నాను చేపల కూర వండటం. ఆవిడ వండింది టేస్ట్ చూశాక కానీ చేపల కూర తినాలని అనిపించలేదు నాకు. అంత బాగా వండారు. ఇంకా ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసేసానండి పాన్లో. అవన్నీ కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ముక్కల్లోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి చింతపండు పులుసు పోసేసి వండేసేవాళ్ళు ఇంతవరకు. అది తింటాక అంత టేస్ట్ అనిపించేది కాదు. కానీ ఇలా వండితే మటుకి చాలా బాగుంటుందండి. ఇంకా ఇలాగే కాకుండా చేపల కూరలో మామిడికాయ సీజన్ అప్పుడు మామిడికాయ మిక్సీ పట్టేసి వేస్తారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం వేగాలండి. అది వేగింది అనుకున్నాక అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసేసి వేపేసుకుంటాను నేనైతే. నేను డైరెక్ట్గా ముక్కల్లో అయితే కలపనండి. ఎందుకనంటే అల్లం పేస్ట్ ఏగి ఆ స్మెల్ బాగుంటుంది అనమాట.
ఇంకొంచెం వేగితే అయిపోయిద్దనమాట. ఇంక ఈ పాన్లో ఉన్న ఉల్లిపాయలు తీసేసి ముక్కల్లో అయితే వేసేయొచ్చు. కానీ మన పెద్దవాళ్ళ వంటలు చాలా బావుంటాయండి. మా అత్తగారు చేస్తంటే అన్నీ ఆవిడకి అందించుకుంటా అంతా చూసేదాన్ననమాట. కర్రీస్ మటుకు సూపర్‌గా చేసేవాళ్ళు మా అత్తగారు. ఇంకా చింతపండు గుజ్జు కూడా నానిపోయిందండి. ఇంక ముక్కలు ఈ ఏగిపోయింది మొత్తం అందులో ఏసేసుకుందాము. మా వారైతే మటన్ అయితే తీసుకుంటానన్నారు. మటన్ ఎందుకు పోయిన వారం తీసుకుంటే పిల్లలు అసలు ఏమీ తినలేదని చెప్పి ఫిష్ తీసుకోమన్నానండి. చూసారా రాగండ్లంట ఈ చేపలు. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళ దగ్గర శీలావతులు ఇంకా కొంచెమే ఉంది కానీ బాగా లావుందనమాట. ఆ చేప పేరు ఏదో చెప్పారు. ఇంకా ఈ ఉల్లిపాయ ఏపుకున్నయి కూడా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలండి. మా అత్తగారు ఇలా కలుపుతున్నప్పుడు ఏంటి అంత ఉల్లిపాయ ముక్కలు అయన్నీ చేపలో ఏసేసి కలిపేసేసి పులుసు పోస్తారు కదా! మా ఈవిడేంటి ఇలా చేస్తుంది అని అనుకున్నా. కానీ ఆవిడ కలిపిన విధానం, ఆవిడ ఇలాగ చింతపండు రసం కూడా ఇలా పోసిద్దనమాట. ఈసారి మా అత్తగారి ఇంటికెళ్ళినప్పుడు ఆవిడ చేసే వంటలన్నీ వీడియో తీసి పెడతానండి. మీరే చూద్దురు గానీ, నేను ఆవిడ కలిపినట్టు కలిపానో, ఇంకా అలా కలిపానో చెప్పుదురు గానీ. పులుసు కలిసిపోయేలా చేశాం కదండీ! స్టవ్ ఆన్ చేసేసి ఇంక కూర అయితే స్టవ్ మీద అయితే పెట్టేద్దాం అనమాట. చూసారా ముక్కలకి సరిపడా వాటర్ ఏసానండి. ఎక్కువ వేసిన ముక్కలు చల్లాచెదురైపోద్ది. పులుసు ఎక్కువైపోయి ఉడుకుతుంది. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఇంకా షింకులో అయితే బోలెడన్ని అంట్లున్నాయండి. ఇవి తోమేసుకోవాలి. హమ్మయ్య! ఈ తోమడం కూడా అయిపోయిందండి. కూర ఉడికేసరికి కూర కొంచెం దగ్గర పడుతుంది చూడండి. ఇంకా ఈ కర్రీ చేసేటప్పుడు చేతులతో పట్టుకోలేక సెల్ఫీ స్టిక్ అయితే తీసానండి. కానీ అది ఇరిగిపోయింది. మీషోలో తీసుకున్నాను. ఇంకేం చేస్తాం పక్కన పడేసాం. కొత్తది బుక్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా చేపల కూరలో అయితే కొంచెం మెంతి పొడి అయితే వేసుకున్నానండి. మెంతి పొడి వేసుకుంటే ఆ టేస్టే వేరండి. చేపల కూరలో బాగా టేస్ట్ ఉంటదనమాట. కూర కొంచెం దగ్గర పడిపోయిందండి. ఇంకా మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా అంటే ఫ్రెష్ మసాలా అనమాట. వచ్చేటప్పుడు తీసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందనే అనుకుంటున్నాను. ఇంకా మా వారు పిల్లల్ని అయితే లేపాలనమాట. మా వారు పడుకున్నారు. మార్కెట్‌కెళ్ళొచ్చాం కదా! ఎండ అనమాట. టిఫిన్ కూడా చేయకుండా మార్నింగే వెళ్ళిపోయాము. పొద్దున్నే ఫ్రెష్‌గా బావుంటాయి కూరగాయలన్నారని చెప్పి. ఇంకా ఈ ఫిష్ తీసుకునే కాడ కొంచెం లేట్ అయిందండి. అక్కడ ఎండలో నుంచోవడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయారు. చూడండి అయన్నీ ఏసాక ఎలా ఉందో కర్రీ. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేశాను. అయి కూడా అయిపోవచ్చేసినియి. కూర పులుసు పులుసుగా అంటే కొంచెం అడుగంటితే మా వారైతే తింటారనమాట. అందుకే అని చెప్పి అడుగంటేలాగానే ఉంచేసాను కర్రీ. ఇంకా వీళ్ళైతే లేసారనమాట. వీళ్ళకి భోజనం అయితే పెట్టేశాను. ఇంకా మా వారైతే అటు తిరిగి అయితే కూర్చున్నారు. ఇది కూడా తీస్తున్నావా అని చెప్పి. అయినా మనం వాళ్ళని లెక్క చేయం కదా! బాబుకైతే ఒక ముక్కేసి పెట్టాననమాట. పాప అయితే తిన్నంటే తిన్నంది. అయినా సరే బలవంతంగా ఆ ముళ్ళన్నీ తీసి తినిపిచ్చానండి. సూపర్‌గా ఉందని చెప్పి మా బాబు తిన్నాడు గానీ పాప తినలేదు. బలవంతంగా తినిపిచ్చాను. ఇంకా నేను కూడా ఒక 2 ముద్దలు తిన్నట్టు చూపిచ్చాలి కండి మీకు. అందుకే చూపిస్తున్నాను. బాగా కుదిరింది చేపల కూర. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో నచ్చితే కామెంట్ చేసి ఈ కూర ఎలా చేశానో చెప్పండి ఫ్రెండ్స్.